ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ విమర్శించారు. ఉత్తరాంధ్రను 3 కుటుంబాలు అవినీతిమయంగా చేశారని, వాటిలో ఒకటి మంత్రి బొత్స సత్యనారాయణ, 2 విజయసాయిరెడ్డి, 3 వైవి సుబ్బారెడ్డి కుటుంబాలని వ్యాఖ్యానించారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పోయే పరిస్థితికి తీసుకొచ్చాడని లోకేష్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ అన్నారు. విశాఖ పెందుర్తి నియోజకవర్గం పురుషోత్తపురంలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సభలో నారా లోకేష్ ప్రసంగించారు. ఏపీకి రాజధాని పేరుతో జగన్ 3 ముక్కలాటలాడారని మండిపడ్డారు. విశాఖ రాజధాని అంటూ వేల కోట్ల భూములు కొట్టేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రను 3 కుటుంబాలు అవినీతిమయంగా చేశారని, వాటిలో ఒకటి మంత్రి బొత్స సత్యనారాయణ, 2 విజయసాయిరెడ్డి, 3 వైవి సుబ్బారెడ్డి కుటుంబాలని చెప్పారు. వీళ్ళంతా ఎక్కడ భూములు దొరికినా, గనులు దొరికినా దోచేస్తారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను టీడీపీ కాపాడుకుంటుందని చెప్పారు. విశాఖకు ఇచ్చిన ఏ హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విశాఖలో ఉన్న భూములను సైతం కబ్జా చేస్తున్నారని చెప్పారు. షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెప్పిస్తానని అన్నాడని, ఇంతవరకు ఈ పని కూడా జగన్ చేయలేదని చెప్పారు. యువతకు ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని, ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా పోయే పరిస్థితికి తీసుకువచ్చాడని ధ్వజమెత్తారు. ఋషికొండలో 500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, ఆయన తనయుడు కలిసి బాక్సైట్, లాట్రైట్ దోచేస్తున్నారని, అలాగే యూజీసీ సొమ్మును సైతం వాడేశారని నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, ఇంటి పన్ను పెంచి, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, తల్లి రేపో మాపో వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు తల్లి. ఊదద్దమ్మా, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు ఈ జగన్. ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసి ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అవునా కదా తల్లి? అరే వాలంటీర్ వాసులకు చెప్తున్నా, అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు. ఏమా ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, మొన్న పసుపు కుంకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టారు, చంద్రన్న బీమా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం, వాళ్ళకి అబద్ధాలు చెప్తుంది తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఏనాడు ఆయన నిజం చెప్పాడు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మధురానగర్ RNUB ఈ నెలాఖరులోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కరోనా మూలంగా RUB పనులు ఆలస్యమయ్యాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు వెళ్లే ముందుగానే RUB పూర్తి చేస్తామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. మధురానగర్లో నిర్మిస్తున్న RUBని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రపనల్ దినకర్ పుణ్కర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ నెలాఖరులోపు ఆర్యూబీ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి మధురానగర్ ఆర్యూబీ పూర్తి చేయటం చేత కాలేదన్నారు. విజయవాడ నగరంపై చంద్రబాబుకి కపట ప్రేమ అని విమర్శించారు. సీఎం జగన్ పరిపాలనలోనే విజయవాడకు న్యాయం జరిగిందన్నారు. తూర్పులో రిటర్నింగ్ వాల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టింది సీఎం జగన్ అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డ్రైనేజీల సమస్యలు పరిష్కరించేందుకు నగదు కేటాయిస్తే వాటిని చంద్రబాబు అమరావతికి మళ్లించాడని అన్నారు. విజయవాడ నగరంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు. కరోనా మూలంగానే ఆర్యూబీ పనులు సాగలేదన్నారు. రైల్వే, మున్సిపల్ శాఖ సమన్వయంతో పనులు సాగుతున్నాయని తెలిపారు. ఎన్నికలకు వెళ్లే ముందుగానే ఆర్యూబీని పూర్తి చేస్తామని తెలియజేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు సర్వవేగంగా ముందుకెళ్తున్నాయి. వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా ముందుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే గత 2014 నుంచి 2019 లోపు చంద్రబాబు కానీ ఇక్కడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేగా చెప్పుకున్న బోండమ్మ కానీ ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఆలోచన చేయలేదు. ఆర్యూబీలు కానీ వీటన్నిటికీ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్యూబీలు కావచ్చు, ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రిటర్నింగ్ వాల్స్ కావచ్చు, ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఈ 5 సంవత్సరాల్లో వీలైనంత వరకు వాళ్ళకి సేవ చేసే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేనివన్నీ కూడా ఈ 5 ఏళ్లలో దాదాపు అన్నీ పూర్తి చేసామని చెప్పని మాత్రం మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. 9 కోట్ల వ్యయంతో మొదలు పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ 7 crores మనకి వర్క్ అన్నది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా 2 crores వర్క్ మనకి పెండింగ్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ ఫిబ్రవరి 28కి ఎలా ఫినిష్ చేసి ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా తెలియచేయడం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి ఏ రకంగా ఉంది, గతంలో మల్లాది విష్ణు గారు కానీ ఇప్పుడు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కానీ పూర్తి స్థాయిలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుంది. లైంగిక వేధింపులపై చిన్నారుల్లో తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి మజ్జి బబిత పేర్కొన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పోక్సో కేసుల్లో న్యాయ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ తదితర శాఖల సమన్వయం తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ ఫోన్ల మితిమీరిన వినియోగం ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని, లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి మజ్జి బబిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకేట్ ఫౌండేషన్ CRAF ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక హోటల్లో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి కన్సల్టేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోక్స్ చట్టం కింద బాధితులకు కేంద్రీకృత విధానాలను అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లు, వాటికి సంబంధించిన పరిష్కారాలను వివరించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసమే ఫోక్స్ చట్టాన్ని రూపొందించారని అన్నారు. ఫోక్సో చట్టానికి సంబంధించి సదరు బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. పాక్సో ఆఫెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్నపిల్లల మీద అయ్యే ఆఫెన్సెస్. రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ బాలిక కూడా షీ హాస్ డెలివర్డ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ద చైల్డ్ అని క్రైమ్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. దానికి కూడా ఏం చేయాలనే దానికి జిల్లాలకు పంపించడం జరిగింది. ఎంక్వైరీ చేసి ఫైండ్ అవుట్ చేసి అసలు ఎందుకు రీజన్ ఏంటి అని. ఎప్పుడూ మనం డిస్కస్ చేసినట్టే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ అవేర్నెస్ సైమిల్టేనియస్గా అన్ని స్టేక్ హోల్డర్స్ డిపార్ట్మెంట్స్ విత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ DLSA చేస్తున్నప్పటికి కూడా ఇదే విధంగా బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ మార్పు లేకుండా ఉంది. సో అందరినీ నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ చేసి ప్రాపగేట్ చేయాలి. ఆఫెన్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, అన్ని డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ CWC కానీ అందరూ కోఆపరేట్ చేయాలి. ఇంకా సపోర్ట్ పర్సన్ అని ముఖ్యంగా ఈరోజు తీసుకోవడం జరిగింది టైటిల్. ఈ సపోర్ట్ పర్సన్ కూడా CWC వారు చక్కగా సహకరిస్తారని, అడుగడుగునా CWC కానీ, పోలీస్ కానీ, NGOs కానీ, స్టేట్ అథారిటీ కానీ, DLSAs కానీ ఎలాగ కోఆపరేట్ చేయాలా విక్టిమ్ అనే దానికి. ఏపీ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసులో న్యాయశాఖ, పోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్ తదితర శాఖల సమన్వయం చాలా ముఖ్యమని అన్నారు. కొందరు మానవ మృగాలు తమ వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఫోక్సో చట్టం వారిని కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు.
ఎక్కువ ఈ చిల్డ్రన్స్ మీద ఎవరైతే 18 సంవత్సరాల లోపు బాలికలు కానీ లేకపోతే బాలులు కానీ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ అబ్యూజ్ జరుగుతుంది. అబ్యూజ్ జరిగేటప్పుడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ సెక్యూరిటీ కానీ సేఫ్టీ విషయంలో అయితే కొద్ది గ్యాప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్యాప్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి అందరం కూడా ఈరోజు, ఎందుకంటే ఈరోజు ఒక పిల్లడు బయట సేఫ్టీగా సెక్యూర్గా లేకపోతే ఏదైతే బాలిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా ఇది చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఏ రోల్ ప్లే చేయాలి, ఏది చేయాలని మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ఈరోజు చాలామంది వచ్చారు. అయితే ముఖ్యంగా నేను చెప్తుంది ఏంటంటే, ఏదైతే పోక్సో కేసుల్లో కానీ ఎక్కడైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళకైతే అక్కడ కేసు 100 కేసు అనుకోండి, ఒక 7% 8% అయితే వాళ్ళు శిక్షలు పడుతున్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్టీగా బయటకు తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు జరుగుతుందని ఈరోజు మనం డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే బాలిక కానీ ఎక్కడైనా విక్టిమ్ కాంపెన్సేషన్ డీల్ అవుతుంది, ఎందుకు డీల్ అవుతుంది, అసలు రీజన్స్ ఏంటి, అక్కడ ఎందుకు గ్యాప్స్ వస్తున్నాయి, ఎవరి వాళ్ళ ప్రాబ్లం ఉంది కూడా ఈరోజు డిస్కస్ చేయడానికి ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్మోహన్ మాట్లాడుతూ ఫోక్సో చట్టం ద్వారా పిల్లలపై జరిగే సైబర్ నేరాలపై ఏ విధంగా పోరాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరించారు. నేటి సమాజంలోని వ్యవస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, సామాజిక స్పృహతో పాటు సాంకేతికత కూడా పెరిగిందన్నారు. కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ అప్డేట్ అవుతున్నారని, అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు ఏ స్థాయిలో ఉంటాయో అనర్థాలు కూడా అవే స్థాయిలో ఉంటాయని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ఆసక్తికర అంశం వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషి అని, ఆయనకు భార్య కుటుంబం కూడా పట్టదని, ఎవరైనా ప్రజల తర్వాతేనని అన్నారు. నిజం గెలవాలి యాత్ర సందర్భంగా ఓ కార్యక్రమంలో భువనేశ్వరి ప్రసంగించారు. ఆయనతో ఎప్పుడో ఒకసారి అన్నారు, ఆడవాళ్లకు వాళ్ల భర్తలు ఏమైనా తీసుకొస్తారు, మీరేమీ తీసుకురారు అన్నానని చెప్పారు. నేను ఆ మాట అడిగిన 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు ఒక చీర తెచ్చారని, ఆ చీర చూడగానే నాకు హార్ట్అటాక్ వచ్చినంత పనైందని, ఎందుకంటే ఆ చీర అంత ఘోరంగా ఉందని చమత్కరించారు. ఆయన మీకు తెలుసు, ఆయన ప్రజల మనిషి. ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్, ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తారు. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను, మిగతా మొగుళ్ళు ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని. అది గుర్తుంచుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే గుర్తులేదు, చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు, దాన్ని చూసి నాకు హార్ట్అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది, ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి. సో నేను అది మాత్రం సంతోషించాను. ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించిన ప్రభుత్వం వైసీపీ అని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తాము చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వీఎంసీ బడ్జెట్ సమావేశాల్లో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ కార్పొరేటర్లు వ్యవహరించారని మండిపడ్డారు. నగరపాలక సంస్థ మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ విధానాలు శాసనసభలో నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఒకేలా ఉన్నాయని అన్నారు. వార్షిక బడ్జెట్ను మేయర్ అధ్యక్షతన ప్రవేశపెట్టారని, గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 3 బడ్జెట్లను వైసీపీ మాత్రమే మిగులు బడ్జెట్తో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి కుంటుపడిందని, నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. నగర ప్రజలకు సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచామని తెలిపారు. మోసం, దగా, నిర్లక్ష్యం గత ప్రభుత్వ సిద్ధాంతాలని మండిపడ్డారు. గడప గడపకు ద్వారా 96 సచివాలయాల్లో 20 కోట్ల మేర పనులు చేశామని పేర్కొన్నారు. శాసనసభలో అదే తీరు, లోకల్ బాడీ నగరపాలక సంస్థ కౌన్సిల్లో కూడా అదే తీరు. ఎక్కడైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చకి తెలుగుదేశం ఎక్కడా కూడా సహకరించట్లేదు, పాల్గొనాలని ఆలోచన చేయట్లేదు. ఈరోజు వార్షిక బడ్జెట్ 23-24 సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని మేయర్ గారు ప్రవేశపెట్టారు. మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే 3-4 కౌన్సిల్స్లో ఎంత సమతూకంతో ఒక మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు.
ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఆ అవసరాలను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఒక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. కమిషనర్ గారి మాటల్లో చెప్పాలంటే అది హెల్తీ బడ్జెట్. హెల్త్ కాదు, వెల్త్ కూడా 200 కోట్ల పైబడి మనం మిగులుతో ప్రవేశపెడుతున్నాము అని అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం ఎంత వెనకబడిపోయిందో, ఎన్ని అవసరాలు తీర్చలేకుండా పోయారో, ఈరోజు 99% నగరాన్ని అభివృద్ధి పరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కృష్ణపట్నం పోర్టు మూత పడుతుందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కృష్ణపట్నం మూత పడితే తాను పోరాడుతానని రాష్ట్ర మంత్రి కాకాణి స్వయంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఖాళీ కంటైనర్ వెజిల్ పోర్టుకు వచ్చిన షిప్ ట్రాన్స్షిప్మెంట్ వెజిల్ మాత్రమే అని తెలిపారు. అదాని కృష్ణపట్నం పోర్టుకు ఖాళీ కంటైనర్ల వెజల్ తీసుకువచ్చి డ్రామాలాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కంటైనర్ టెర్మినల్ మూతపడుతుందని గత నెల 20న తాను బయటపెట్టినట్లు తెలిపారు. మంత్రి కాకాణి తాజాగా కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. పోర్టుకు 2200 కంటైనర్లతో వెజల్ వచ్చిందని కాకాణి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే అవి ఖాళీ కంటైనర్లు మాత్రమే అని వెల్లడించారు. కేరళలో పోర్టు రద్దీగా ఉండటంతో అక్కడ దించాల్సిన కంటైనర్లను కృష్ణపట్నం పోర్టుకు తరలించారని తెలిపారు. కృష్ణపట్నం పోర్టుకు వచ్చింది ఎగుమతులు దిగుమతుల కోసం వచ్చిన వెజల్ కాదని సోమిరెడ్డి పేర్కొన్నారు. వెజల్ వచ్చిందని, కొందరు ఎగుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న కంటైనర్ల రవాణా రద్దయిందని పోర్టు యాజమాన్యం ప్రకటించిందన్నారు. కంటైనర్ టెర్మినల్ యథావిధిగా కొనసాగుతుందని పోర్టు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఒక్క ప్రకటన కూడా చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు. టెర్మినల్ మూసేస్తే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. 7 జిల్లాల రైతులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టెర్మినల్ కార్యకలాపాలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కంటైనర్ టెర్మినల్ మూతపడితే మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండనని ప్రకటించిన కాకాని ఇప్పుడేం సమాధానం చెబుతారని సోమిరెడ్డి నిలదీశారు. ఎగుమతులు దిగుమతులు లేకుండా వచ్చే వెజిల్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. జనవరి కన్నా ముందు ప్రవేశపెట్టాల్సిన నగరపాలక సంస్థ బడ్జెట్ను ఫిబ్రవరిలో నిర్వహించారని టీడీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆరోపించారు. ఈ సమావేశాలు చెప్పుబాటు కావని స్పష్టం చేశారు. నగరాభివృద్ధిపై ఒక్కసారైనా మేయర్ కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కలిసి చర్చించారా అని ప్రశ్నించారు. దోచుకోవడం కోసమే అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమలో చెల్లుబాటు కాని వ్యక్తి సెంట్రల్లో మార్చారని, అవినీతి కారణంగానే వెల్లంపల్లిని సెంట్రల్కు మార్చారన్నారు. నగరపాలక సంస్థ ఏర్పడి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో లేటు. జనవరిలో పెట్టాల్సింది మార్చిలో పెడతారు. జనవరి 10వ తారీఖు లోపు సెక్షన్ 185 ప్రకారంగా జనవరి 10వ తారీఖు లోపే బడ్జెట్ ఆమోదించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయిన తర్వాత మనం హాస్యాస్పదంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం. ఈ సమావేశాలు కూడా చెల్లుబాటు కావు. సెక్షన్ 185 ప్రకారం చెల్లుబాటు కాని బడ్జెట్ సమావేశాలకు మేము వచ్చాం. అలాగే ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, వైసీపీ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ విజయవాడ నగర అభివృద్ధి పైన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రితో చర్చించినటువంటి దాఖలాలు లేవు. ఎంతసేపు వీళ్ళు దోచుకోవటం, ప్రజల మీద పన్నేయటం, పార్కింగుల్లో ఫీజులు వసూలు చేసుకోవటం, శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నెలమామూలు వసూలు చేసుకోవడం తప్ప విజయవాడ నగర అభివృద్ధి మీద కానీ, విజయవాడ నగర ప్రజలు పడుతున్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో కానీ ఎమ్మెల్యేలు అలాగే మేయరు వీళ్ళందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టే ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గొప్పగా చేశాడు వన్ టౌన్లో అంటారు. మరి గొప్పగా వెల్లంపల్లి శ్రీనివాసరావు వన్ టౌన్లో ఎమ్మెల్యేగా చేస్తే మరి మంత్రి పదవి కూడా చేశాడు. మరి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి ఎందుకు అక్కడ తంతే ఫుట్బాల్ ఇక్కడ వచ్చి పడ్డాడు అంటే 1 టౌన్లో చెల్లుబాటు కాని రూపాయి 2 టౌన్లో చెల్లుబాటు అవుతుందా? నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాల్లో మేయర్ చేసిన ప్రసంగం మొత్తం అబద్దాలతోనే సాగిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన మాట్లాడుతూ చెత్త బడ్జెట్ పేరుతో 11 కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్ధమయ్యారన్నారు. అలాగే ఇంటి పన్ను భారాలు 144 కోట్లు మోపుతున్నారన్నారు. వాటర్ సప్లై డిమాండ్ 24 కోట్లు ఉంటే దాన్ని 60 కోట్లకు పెంచారని చెప్పారు. ఈ బడ్జెట్ కేవలం భారాల బడ్జెట్ అని అన్నారు. అంకెల గారడి తప్ప ఏమీ లేదన్నారు. ఇంటి పన్నులు చెల్లించలేక, నీటి ఛార్జీలు కట్టలేక
నగర ప్రజలు లబోదిబోమని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంకెల గానం అభివృద్ధి మాత్రం శూన్యం. 1370 కోట్ల రూపాయలు బడ్జెట్ అని చెప్తున్నారు. కానీ విజయవాడ నగరంలో ఇప్పటివరకు ఆర్యూబీ అండర్ గ్రౌండ్ రోడ్డు నిర్మాణాలు జరగల, అలాగే గుణదల ఫ్లైఓవర్ నిర్మాణం జరగల, వన్ టౌన్లో ఉన్నటువంటి స్టేడియం నిర్మాణం జరగల. 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేస్తుంది. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు 289 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి రానివ్వకుండా కాజేసింది. అలాగే ఏపీ గ్రాంట్స్ 150 కోట్ల రూపాయల్లో 130 కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో కలిపేసుకుంది. విజయవాడ నగరంలో ప్రజలు చెల్లిస్తున్నటువంటి ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని విజయవాడ నగరాన్ని, నగరపాలక సంస్థని అడుక్కునే వాళ్ళలాగా చేస్తుంది. అందువల్ల ఈ బడ్జెట్లో అంకెల గారడి, ప్రజల మీద భారాలు, అబద్ధపు మాటలు. ఒక్క ఇల్లు కూడా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అవుతున్న విజయవాడ నగరంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వాల. టిట్కో ఇళ్లకు సంబంధించి 48 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు కల్పిస్తే పేదలందరికీ 6,000 మందికి ఇల్లు ఇవ్వచ్చు. కానీ 48 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అవుతున్న ఇల్లు ఖర్చు పెట్టట్లా. జగనన్న కాలనీలు 26,000 మందికి మొదటి పేస్ అన్నారు. ఇంతవరకు ఒక్కరికి ఇల్లు ఇవ్వట్లా. నీటి మీటర్లు పెట్టే విధానం కూడా అమృత పథకం ఆధారంగా ఈ పాలకపక్షం ప్రయత్నం చేస్తుంది. వీటిని కూడా ఆపాలని కోరుతున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో తన గెలుపును అడ్డుకుందామని ఓ పత్రిక ప్రయత్నిస్తుందని సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సెంట్రల్ నుంచి తాను 25,000 మెజారిటీతో గెలవటం ఖాయమని స్పష్టం చేశారు. తనపై తప్పుడు రాతలు రాస్తున్న పత్రిక యజమానికి దమ్ముంటే తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తాను 2024 ఎన్నికల్లో సెంట్రల్ నుండి 25,000 మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనపై అదే పనిగా ఒక పత్రిక కావాలని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తనకు మేయర్, డిప్యూటీ మేయర్లకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రోజు పేపర్లో తన కోసం కొంత ఖాళీ ఉంచుతున్నారని అన్నారు. ఆ పత్రిక తనను ఓడించలేదని, బోండా ఉమాపై ప్రేమ ఉండవచ్చు, కానీ తన మీద ఇలాంటి రాతలు రాయటం సరైన పద్ధతి కాదన్నారు. దమ్ముంటే రాధాకృష్ణ తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. విజయవాడ నగరాన్ని మోసం చేసింది టీడీపీ పార్టీ అని, గతంలో నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. గతంలో టీడీపీ నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపణలు చేశారు. వీఎంసీ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరాన్ని మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సెంట్రల్లో ఒక వెల్లంపల్లిని కొంచెం నుంచున్నాడో కొంతమంది తెలియదు. ఏబిఎన్ బాగా పబ్లిసిటీ చేస్తుంది. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. రాధాకృష్ణ గారు మాట అదే చెప్తున్నా. పనికి మాలోళ్ళు నేను 20 రోజులు కూడా కాలేదు కాన్స్టిట్యున్సీకి వెళ్ళి. ఏబిఎన్కి బాగా విపరీతంగా బోండామని గెలిపించాలని తపన ఉండొచ్చు, కానీ వెల్లంపల్లి సీనుని ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు. రాసిన దాంట్లో ఒక నిజం ఉందా? రాధాకృష్ణ రమ్మని చెప్పండి. ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రులన్నింటి మీద కూడా చర్చ సిద్ధం. దమ్ముంటి రమ్మని చెప్పండి రాధాకృష్ణని. అంతే తప్ప హైదరాబాద్లో, తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు. రాధాకృష్ణ దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గాలు పోటీ చేయి. నీ సత్తా ఏంటి, నా సత్తా ఏంటి చూస్తా. అంతే తప్ప దొడ్డిదారుల రాతలు రాయడాలు, కాపులకు వ్యతిరేకి, వాళ్ళకు వ్యతిరేకి, నువ్వు వ్యతిరేకి కాపులకి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడండి. ఒకసారి కావాలంటే అమరావతి అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విజయవాడ నగరానికి నిధులు విడుదలైతే దాన్ని అమరావతి డైవర్ట్ చేసిన వాళ్ళు వ్యక్తులు ఎవరండి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఎలయన్స్లో ఉన్న కూటమి కదా. అదేవిధంగా ఇప్పుడు ఈ బడ్జెట్ ద్వారా తప్పకుండా రానున్న 5 సంవత్సరాల్లో విజయవాడ నగరాన్ని ఒక మహానగరం కింద అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన విధ్వంస పాలన గురించి రాజధాని ఫైల్స్ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒక పాలకుడి కుట్రతో ప్రజా రాజధాని ఎలా విధ్వంసమైందో సినిమాలో చూపించారన్నారు. టెర్రరిజంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తోందని, జగన్మోహన్ రెడ్డి భయపడ్డారని, అందుకే ఈ సినిమాను నిలుపుదల చేయించడానికి తన అనుచరులతో కోర్టులో కేసులు వేయించాడని చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ రాణిగారి తోటలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాల వల్ల ప్రజలకు జరిగే ప్రయోజనాల గురించి, ప్రతి కుటుంబానికి జరిగే ఆర్థిక లబ్ధి గురించి కరపత్రాలను అందజేసి గణాంకాలతో సహా వివరించారు. అనంతరం స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం మూర్తిపూడి మరియమ్మకు 15,000 రూపాయలు విలువ చేసే తోపుడు బండిని గద్దె రామ్మోహన్ సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాజధాని పైల్స్ సినిమా విషయంలో ప్రభుత్వ కుట్రలు కోర్టు తీర్పుతో బద్దలయ్యాయని అన్నారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విష ప్రచారం అమరావతి విధ్వంసంపై సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారన్నారు. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంపదను ఒక సైకో ఎలా నాశనం చేశాడనే విషయంతో పాటుగా రైతులు, మహిళల పట్ల ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో స్పష్టంగా చూపించారన్నారు. అమరావతి విధ్వంసం వల్ల రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద నష్టపోయామని చెప్పారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాదు కామన్ క్యాపిటల్ అంటున్నాడని, అంటే జగన్ ఒక నిజమైన విధ్వంసకారుడుగా చరిత్రలో నిలుస్తాడని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన విధ్వంసంపై పుస్తకాలే రాశారని చెప్పారు. పథకాలు ప్రభుత్వం ఇపోయినా మా ఎమ్మెల్యే గారు మేము ఉన్నామని ప్రతి పేదవాళ్ళకి మాకు చేదోడుగా ఉంటూ ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే ఆడ మనుషులకి కుట్టు మిషన్లు కానీ, అలాగే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి రజకులకి ఇస్త్రీ బండ్లు కానీ, ఇస్త్రీ పెట్టెలు కానీ ఇలాగ తోపుడు బండ్లు ఇవ్వటం మా నాయకుడికి ఎప్పటి నుంచో వస్తున్న ఇది ఆయన చేతికి ఎమ్ముకుందా లేదని డౌట్ కలుగుతుంది మాకు. ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క పథకం ఇవ్వకుండా ఎన్నో పథకాలు ఉంటే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఏ పథకంలో నిర్వీర్యం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. కాలనీలను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 4వ డివిజన్లోని వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ సెకండ్ లైన్లో దాదాపు 14 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్డుకు వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. డివిజన్ ఇన్ఛార్జి ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో ఉన్న కాలనీ పెద్దలతో సంప్రదిస్తూ వారు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు, పార్కులు, రోడ్లు, డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ కాలనీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 4వ డివిజన్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల కాలంలో 10 కోట్ల పైన వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వీఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్లో తాము ఓడిపోయినా సరే టీడీపీ లాగా వదిలేయకుండా తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. గెలిచినా ఓడినా తమ లక్ష్యం ప్రజా సంక్షేమం అని, అంతేగాని టీడీపీ లాగా అధికారంలో ఉన్నప్పుడు దోచుకొని దాచుకునే రకం కాదని తెలిపారు. కాలనీ పెద్దలు అందరూ ముందుకు వచ్చి అసలు ఇంత అభివృద్ధి మా కళ్ళతో చూస్తామని నమ్మలేదని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకే మద్దతు అని సంఘీభావం ప్రకటించారని తెలియజేశారు. ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ కానివ్వండి, లేదా పక్కన ఉన్న లైలో గార్డెన్స్ కానివ్వండి, వెంకటేశ్వర నగర్ కానివ్వండి, అటు పక్కన బ్యాంక్ కాలనీ నుంచి గురునానక్ కాలనీ వరకు ఉన్న ప్రతి కాలనీలో కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రతి రోడ్డు గారు వేస్తాం. ఈరోజు వెటనరీ కాలనీలో కూడా మిగిలిన చివరి రోడ్డు గారు ఈరోజు శంకుస్థాపన చేసి రాబోయే రోజుల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. స్థానికంగా ఉన్న పెద్దలు గారు అనేక సందర్భాల్లో మాకు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆ పెద్దల ఒక నమ్మకాన్ని నిలుపుకునే విధంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మేము చేయగలిగాం. అధికారుల సహకారం కానివ్వండి, పైన ముఖ్యమంత్రి గారి సహకారం కానివ్వండి, ప్రభుత్వ సహకారం కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారి సహకారం కానివ్వండి, స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ ఒక సహకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో పూర్తి చేయగలం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈరోజు 4వ డివిజన్లో రోడ్లన్నీ ఎక్కడో 1-2 తప్ప అన్నీ కంప్లీట్ అయినాయి. ఈరోజు బాబు ఇన్ఛార్జిగా ఉండే ఇన్ని చేసి రేపు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెన్ని చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఓటు వేస్తారా లేదా అని ఆలోచన లేకుండా బాబు మన కుటుంబం
మన అని అన్ని ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, మన 4వ డివిజన్ మొత్తం కంప్లీట్ చేశారు. రాష్ట్రంలో వీధి వ్యాపారాల నుంచి 5 సంవత్సరాల్లో 1000 కోట్ల రూపాయలు పెనాల్టీలు, ఫీజుల పేరుతో ప్రభుత్వం వసూలు చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ తెలిపారు. విజయవాడలో 50 కోట్ల రూపాయల అక్రమ వసూలు చేశారని ఆరోపించారు. జగనన్న తోడు కాదు, జగనన్న కీడుగా మారిందని తెలిపారు. కార్పొరేట్లకు వరాలు, వీధి వ్యాపారులకు మొండి చేయిగా మారిందన్నారు. ఈ నెల 19న విజయవాడ కలెక్టరేట్కు హాకర్ల సామూహిక రాయబారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ వీధి వ్యాపారులను ఆదుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానం చేసి వారిని మోసం చేశాయని అన్నారు. స్వానిధి ముద్ర పేరుతో కేంద్రం, జగనన్న తోడు పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు సహాయం చేస్తామని మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేశారని అన్నారు. రాష్ట్రంలో జగనన్న తోడు పేరుతో రుణాలకు 4 ఏళ్లలో 400 కోట్ల రూపాయలకు పైగా వడ్డీ చెల్లించామని గొప్పగా చెప్పుకుంటున్నారని, కనీసం చిరు వ్యాపారులకు అత్యధిక మందికి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. అధికార పార్టీ కార్యకర్తలకే పథకాలు అందాయని, 5 సంవత్సరాల్లో ప్రతి నెల పెట్టే కేసుల ద్వారా నెలకు 300 నుండి 500 రూపాయల వరకు జరిమానాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సంవత్సరానికి 5,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 25,000 రూపాయలు ఒక్కొక్కరి వద్ద నుండి పెనాల్టీలు వసూలు చేశారని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ప్రతిరోజు ఆశల పేరుతో బుట్టలు, తట్టలు, బళ్లపైన రోజుకి 10 రూపాయల నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ రీతిన రోడ్లపై వ్యాపారానికి ఫీజులు, జరిమానాల పేరుతో 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి దాదాపు 25,000 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. వాళ్ళ మీద వేసిన భారాలు చూస్తే సంవత్సరానికి 5,000 రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 25,000 రూపాయలు ప్రతి వాళ్ళ నుంచి ప్రభుత్వమే లాగేసింది. ప్రభుత్వమే వాళ్ళ దగ్గర పెనాల్టీలు రుసుమేశారు. ఇట్లా ఒక విజయవాడలో సంవత్సరానికి వీధి వ్యాపారుల దగ్గర నుంచి తక్కువలో తక్కువ 50 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వీధి వ్యాపారుల దగ్గర నుండి 1000 కోట్ల రూపాయల ప్రభుత్వం అక్రమంగా అడ్డగోలుగా వాళ్ళ దగ్గర నుండి కేసుల పేరుతో, జరిమానాల పేరుతో, ఆశల పేరుతో వసూలు చేశారు. ఏమి దుర్మార్గం పడుతున్నాం. మాట్లాడితే జగనన్న తోడు అని పేరు పెట్టారు. జగనన్న తోడు లేకపోగా జగనన్న కీడులాగా మారింది. మోడీ గారు, బీజేపీ మాటలు తప్ప చేతలు లేవు. అదానీలకి, అంబానీలకి, కార్పొరేట్లకి మాత్రం ఊడిగం చేస్తున్నారు. వాళ్ళకి సహాయం చేస్తున్నారు, అప్పులు ఇస్తున్నారు, అప్పులు మాఫీ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలు కనీసం వాళ్ళకి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వట్ల. కార్డులు ఇస్తామని కూడా కార్డుల కోసం 200 రూపాయలు వసూలు చేశారు. అది చేసినటువంటి సహాయం లేదు. ఇంకోవైపు వ్యాపారాల నుండి రక్షణ లేదు. మున్సిపాలిటీలు సహాయం చేయాలి. అనేక చట్టాలు ఉన్నాయి. చట్టాలని సుప్రీంకోర్టు తీర్పులను కూడా హాకర్లకి, వీధి వ్యాపారులకు రక్షణ కల్పించాలన్నాయి. ఆ కోర్టు తీర్పులు లేవు, చట్టాలు అమలు జరగని పరిస్థితి. ప్రైవేటు వ్యక్తుల దగ్గర, కాల్మనీ వ్యాపారస్తుల దగ్గర రుణాలు తీసుకుని రోజువారీ కట్టుకుంటూ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద ఏమిటి మీ దందా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. పెట్టి కేసులు నెలలో 2-3 సార్లు అవ్వచ్చు, ఒకసారి కావచ్చు. పెట్టి కేసులు వాళ్ళ మీద, అలాగే వాళ్ళు చేసేటువంటి దీనికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నటువంటి విధానాలు వాళ్ళ మీద దాడులు పెంచినాయి, భారాలు పెంచినాయి, భారాలు మోపుతున్నాయి. అయినా పరిష్కారం చూపరు. అందుకనే కొన్ని డిమాండ్స్, మౌలికమైనటువంటి డిమాండ్స్ వాళ్ళకి సంబంధించినటువంటివి, ఆ సమస్యల మీద వాళ్ళు రేపు 19వ తేదీ కదలబోతూ ఉన్నారు. వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే దాని మీద, అలాగే సుప్రీంకోర్టు తీర్పు 2012 స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం సంక్షేమ పథకాలని అమలు చేయాలని చెప్పనేటువంటిది ఉంది. నాగవంశీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం నాగవంశీల అభ్యున్నతి కోసం ఏం చేశారో చెప్పాలని నాగవంశ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ఎర్రబోతు రమణారావు డిమాండ్ చేశారు. బీసీడీ నుంచి బీసీఏకి నాగవంశీలను మార్చాలన్నారు. బీసీ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం కార్పొరేషన్ అభ్యున్నతి కోసం ఏమాత్రం నిధులు ఖర్చు చేశారు, శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 25న ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున బీసీ నాయకుల నేతృత్వంలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాల్లో నాగవంశీ బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
9/10/2000 సంవత్సరం నుండి ఈనాటి వరకు ఈ బీసీ సంబంధించినటువంటి కార్పొరేషన్ వేసాం, నిధులు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, అలానే చైర్మన్గా ఉన్నటువంటి అప్పలకొండ, ఆవిడ హస్బెండ్ అయినటువంటి అప్పలనాయుడు గారు కూడా ఇంతవరకు ఈ బీసీ డి నుండి BAకి మార్చాలని మరి ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేయడం కానీ, బీసీ మంత్రి అయినటువంటి ఆ మంత్రి దగ్గర కానీ ఎక్కడా కూడా వీళ్ళు కనీసం డిమాండ్ కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, బీసీ కార్పొరేషన్ల ద్వారా 56 కార్పొరేషన్లకి నిధులు ఎన్ని మీరు కేటాయించారు, ఎంతవరకు ఖర్చు పెట్టారు, కేటాయించిన నిధులన్నీ, ఖర్చు పెట్టిన నిధులన్నీ తెలియజేసి మీరు వెంటనే కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా నాగవంశ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. మా ప్రభుత్వం గొప్ప, మేమే ప్రజలకు ఆదుకుంటున్నాం, ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ఈ బీసీ కార్పొరేషన్లో అయినటువంటి నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరమణి బొడ్డు అప్పలకొండ గారు, ఈ జాతికి ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి రుణాలు ఇచ్చారు, ఎంతమందికి విదేశీ విద్యకు పంపించారు, ఎంతమందిని మీరు ఆదుకున్నారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి కూడా మా నాగవంశీ జాతి ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మా సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే వైమామేలు నాయకులు విజయవాడలో ఇరుబోత్రమణ లాంటి వారు, అలానే విజయనగరంలో సూరిబాబు లాంటి వాళ్ళు, అలానే శ్రీకాకుళంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్ర నాయకులుగా మొకర నారాయణరావు గారు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల్లో ఒక భాగంగా ఉన్నటువంటి మా జాతి ఒక తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మా జాతికి ప్రయోజనాలు జరిగే ప్రయోజనం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనుబంధ సంఘాల కమిటీల్లో తూర్పు నియోజకవర్గం నుంచి నూతనంగా నియమితులైన వారు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అవినాష్ వారందరికీ శాల్వాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో వారికి అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పదవి వచ్చిన ప్రతి ఒక్కరం గారు కలుపుకొని, ఎందుకంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఒక బలంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు గారు బలంగా ఉన్నాం. ఇక్కడే మా అనేక మంది మహిళా మనులు గారు వచ్చారు. చాలామంది ఈరోజు వాళ్ళ స్నేహితులు కానివ్వండి, ఆత్మీయులు గారు వచ్చారు. ఈరోజు మేమందరం గారు కుటుంబ సభ్యులుగా నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా 3 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు ఎవరైతే మా తూర్పు నియోజకవర్గం సంబంధించి ఎన్నుకోబడ్డ పదవులు ఉన్నాయో వాళ్ళందరూ గారు 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కరం గారు జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో భాగంగా చిలకలూరిపేటలో ప్రత్యేకంగా తయారు చేసిన 12 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహంను నిన్న గ్రామానికి తీసుకొచ్చారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన బుధవారం ఉదయం 10:29 త్రయాణిక దీక్షగా శ్రీ అభయాంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరగనుంది. ఈ ఉత్సవంలో భాగంగా చిలకలూరిపేటలో ప్రత్యేకంగా తయారు చేయించిన 12 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని నిన్న గ్రామానికి తీసుకువచ్చారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.